నమస్తే. రాజకీయ చైతన్యానికి పెట్టని కోట, పల్నాటికి ముఖద్వారంగా వెలసిల్లే నర్సరావుపేట. సమగ్ర వార్తా సమాహారంతో ప్రతిపూట. వి న్యూస్ కి స్వాగతం. నేను కళ్యాణి. వార్తల్లో ముందుగా హెడ్లైన్స్. నర్సరావుపేట నియోజకవర్గంలోని వ్యాపారస్తులకు మనవి. రిజర్వ్ బ్యాంక్ వారి అనుమతితో 10 రూపాయల కాయిన్స్ చెల్లుబాటులో ఉన్నవి. ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి. ఘనంగా జాతీయ బాలికల దినోత్సవ కార్యక్రమం. నర్సరావుపేట నియోజకవర్గంలోని ప్రజలకు మరియు వ్యాపారస్తులకు విన్నపం. రిజర్వ్ బ్యాంక్ వారి అనుమతితో 10 రూపాయల కాయిన్స్ మరియు చినిగిన నోట్లు కూడా చెల్లుబాటులో ఉన్నవి. కావున నియోజకవర్గ ప్రజలందరూ కాయిన్స్ మరియు చినిగిన నోట్లు తీసుకోవడం, ఇవ్వటం చేయవలసిందిగా కోరుతున్నాం. ఈరోజు నర్సరావుపేట కామర్స్ వారి ఆధ్వర్యంలో 10 రూపాయల కాయిన్స్ చెల్లుబాటు అవుతాయి. నోట్లు మాత్రమే అడుగుతూ ఉన్నారు. ఈరోజు కాయిన్స్ కూడా ఆర్బీఐ చెల్లుబాటు చేసే విధంగా రాష్ట్ర ప్రభుత్వాలకి అప్రూవ్ ఇవ్వడం జరిగింది. దీని నిమిత్తం నర్సరావుపేట పట్టణంలో కానీ లేదా పరిసర ప్రాంతాల్లో కానీ వ్యాపారస్తులు కానీ లేదా వినియోగదారులు కానీ ఇద్దరు కూడా ఈ యొక్క అంశాన్ని మీరందరూ కూడా అర్థం చేసుకుని 10 రూపాయల కాయిన్స్ని విరివిగా వాడాలి. 10 రూపాయల నోట్స్ చిన్నవిగా ఉండి చిరిగిపోవడం కూడా ఇబ్బందిగా ఉంది కాబట్టి కాయిన్స్ని పరిగణలో తీసుకుని కాయిన్స్ అందరూ కూడా వినియోగించాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ ఛాంబర్ ఆఫ్ కామర్స్ నర్సరావుపేట ప్రత్యేకమైన అభినందనలు తెలియజేస్తూ సెలవు. ఆర్ధమాంధ్ర కార్యక్రమంలో భాగంగా మండలంలోని లింగంగుట్ల శంకరపార్తీపురం హైస్కూల్ నందు బుధవారం నుంచి జరిగే కబడ్డీ, ఖోఖో, వాలీబాల్ పోటీల కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా ఆర్ధమాంధ్ర నియోజకవర్గ కన్వీనర్ ఝాన్సీ రాణి మంగళవారం తెలిపారు. నియోజకవర్గ స్థాయిలో బుధవారం నుంచి జరిగే ఆటల పోటీలను స్థానిక ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు ప్రారంభించనున్నట్లు ఆమె తెలిపారు. రొంపిచెర్ల మండలం, నర్సరావుపేట రూరల్ మండలం, నర్సరావుపేట అర్బన్ 3 జట్లు ఈ పోటీల్లో తలపడనున్నట్లు ఝాన్సీ రాణి తెలిపారు. ఈ సందర్భంగా హైస్కూల్లో క్రీడా మైదానాన్ని ఆమె పరిశీలించారు. ఈ కార్యక్రమంలో ఈవో PR&RD కేవీ శివప్రసాద్, పీడీలు తిరుపతిరావు తదితరులు ఉన్నారు. నా పేరు జి ఝాన్సీ రాణి, పీడీ ZPHS ఎస్బీపురంలో పనిచేస్తున్నాను. ఈ ఆర్ధమాంధ్ర క్రీడల్లో నర్సరావుపేట నియోజకవర్గానికి కోఆర్డినేటర్గా వ్యవహరిస్తున్నాను. ఆంధ్ర గేమ్స్ ఖో, కబడ్డీ, వాలీబాల్ ఈ 3 శంకరపార్తీపురం హై స్కూల్లో జరుగుతాయి. క్రికెట్ వచ్చి రెడ్డి కాలేజ్లో జరుగుతుంది. SSN ఇండోర్ స్టేడియంలో జరుగుతాయి. అలాగే ఈ 5 విభాగాల్లో ఎవరైతే మొదటి స్థానానికి వచ్చారో వాళ్ళు జిల్లా స్థాయిలో పాల్గొనడం జరుగుతుంది. నర్సరావుపేట నియోజక స్థాయి పోటీలు రేపటి నుంచి ప్రారంభమవుతాయి. ఎవరైతే మండల స్థాయిలో విన్నర్స్గా గెలుపొందారో వాళ్ళు నియోజకవర్గ స్థాయిలో పాల్గొనడం జరుగుతుంది. మన నియోజకవర్గంలో నర్సరావుపేట రూరల్, నర్సరావుపేట అర్బన్, రొంపిచెర్ల ఈ 3 టీంలు పాల్గొనడం జరుగుతుంది. రేపు మన గౌరవనీయులు ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా ప్రారంభోత్సవం జరుగుతుంది. ఎవరైతే ఫస్ట్ వస్తారో వాళ్ళకి ప్రైజ్ మనీ ఉంటుంది. మొదట వచ్చిన వాళ్ళకి 35,000, సెకండ్ వచ్చిన వాళ్ళకి 15,000, థర్డ్ వచ్చిన వాళ్ళకి 5,000 అలాగా ప్రైజ్ మనీ ఉంటుంది. ఎవరైతే దీనిలో గెలుపొందుతారో వాళ్ళు జిల్లా స్థాయిలో పార్టిసిపేట్ చేయడానికి వెళ్ళడం జరుగుతుంది. PETs వారి అఫీషియల్స్గా వాళ్ళు నిర్వర్తిస్తారు. వాళ్ళ బాధ్యతలు వాళ్ళు నిర్వర్తిస్తారు. ఎటువంటి పక్షపాతం లేకుండా మంచిగా ఆడించి ఎవరైతే బాగా ఆడతారో, ఎవరైతే విన్నర్స్గా గెలుపొందుతారో వాళ్ళని జిల్లా స్థాయి పోటీలకు పంపడం జరుగుతుంది. జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా జిల్లా కలెక్టర్ శివశంకర్ IAS గారి ఆదేశాల మేరకు నథింగ్ లైక్ ఓటింగ్, ఐ ఓట్ ఫర్ షూర్ కార్యక్రమం. కొండవేడి ENT హాస్పిటల్స్ నందు జనవరి 26/1/2024 తేదీన శుక్రవారం రోజు 75వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఉచిత చెవి, ముక్కు, గొంతు వైద్య శిబిరం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు కొండవేడు ENT హాస్పిటల్ నందు జరుగును.
మామూలు చాలా ఉపయోగపడవు. ఇది మీకు, ఇది మీ ఇంట్లో వాళ్ళు అందరికి ఉపయోగపడే పని చేస్తారు. ఇది మీకు, మీ ఇంట్లో వాళ్ళు. నమస్తే అండి. రేపు 26వ తారీఖు రిపబ్లిక్ డే సందర్భంగా మన కొండవీడు ఈఎన్టీ హాస్పిటల్ నందు ఉచిత ఈఎన్టీ అంటే చెవి ముక్కు గొంతు సంబంధించిన వ్యాధులకు వైద్య శిబిరం నిర్వహిస్తున్నాము. ఈ విధంగా గత 23 సంవత్సరాల నుంచి ఫ్రీ క్యాంపులు నిర్వహిస్తున్నాము. మన జాతీయ పర్వదినాలైన జనవరి 26, అక్టోబర్ 2 గాంధీ జయంతి, అలానే ఆగస్టు 15 రేపు ఇండిపెండెన్స్ డే, ఈ 3 రోజులు మన క్యాంపులు నిర్వహిస్తూ వస్తున్నాము. ఈ 3 మన భారతదేశానికి ఎంతో ముఖ్యమైన రోజులు. ఎంతో కష్టపడి బ్రిటిషర్స్ దగ్గర నుంచి, మన బానిసత్వం దగ్గర నుంచి మనం బయటకు వచ్చి మన సొంత దేశంగా ఏర్పడి, అదేవిధంగా మనకంటూ ఒక రాజ్యాంగం, ఒక రూల్స్, నియమాలు ఇలా మనం చేయాలి, ఒక శాసనసభ రూల్స్ నిర్ణయించే అధికారం, ఒక న్యాయ వ్యవస్థ, తప్పు ఒప్పు న్యాయం చెప్పే వ్యవస్థ, అలానే ఈ యొక్క శాసనసభలు, లోక్సభలు చెప్పిన తయారు చేసిన విధానాలని అమలు చేస్తానికి కార్యనిర్వహణ వ్యవస్థ అంటే కలెక్టర్లు కానీ, రెవెన్యూ వ్యవస్థ కానీ, ఎంప్లాయీస్ కానీ, ఇలా అలానే మన దేశాన్ని కాపాడటానికి మన సైన్య మిలిటరీ వ్యవస్థ, ఇలా రకరకాల వ్యవస్థలు నిర్మించుకొని ఈ నియమాల ప్రకారం, ఈ సెక్షన్ల ప్రకారం మనం నడవాలి అని ఒక రాజ్యాంగాన్ని రాసుకొని ఒక రిపబ్లిక్ డే అంటే రిపబ్లిక్ ఆఫ్ ఇండియా, ఒక గణతంత్ర దేశంగా మనం ఏర్పడిన రోజు అనమాట ఈరోజు. ఇది 26వ తారీఖు జనవరి. ఆ సందర్భాన్ని గుర్తు చేయడం కోసం మన యువతకి కానీ, మన దేశ ప్రజలకు కానీ దాన్ని మర్చిపోకుండా గుర్తు చేయడం కోసం ఈరోజు 26వ తారీఖు మనం క్యాంపులు నిర్వహిస్తున్నాము. ఈ క్యాంపులో ఉచితంగా చెవి ముక్కు గొంతు సంబంధించిన వ్యాధులకు ఉచితంగా చూసి, ఉచితంగా మందులు ఇచ్చి, అలానే ఉచితంగా ఆపరేషన్లు కూడా చేయబడతాయి. ఆరోగ్యశ్రీ కార్డు ఉన్నా లేకపోయినా ఆపరేషన్ చేయబడతాయి. అలానే చెవిటి మిషన్ల మీద చెవిటి ఉన్న వాళ్ళకి 30% రాయితీ ఇవ్వబడుతుంది. బ్లడ్ టెస్టులు కూడా బ్లడ్ పర్సంటేజీ, బ్లడ్లో షుగరు, 2 పరీక్షలు మనం చూస్తాం. అవి 2 ఫ్రీగానే చేస్తాం. సో ఈ సదవకాశాన్ని ఉపయోగించుకోవాల్సిందిగా నసరాపేట పట్టణ ప్రజలు, పరిసర గ్రామ ప్రాంతాల ప్రజలకి విజ్ఞప్తి చేస్తున్నాము. థ్యాంక్ యూ. గణతంత్ర దినోత్సవ వేడుకలకు పోలీస్ పెరేడ్ సిద్ధం. పల్నాడు జిల్లా ఎస్పీ శ్రీ వై రవిశంకర్ రెడ్డి ఐపీఎస్ గారు. ఘనంగా జాతీయ బాలికల దినోత్సవ కార్యక్రమం. ఆడపిల్లలు అపరిచిత వ్యక్తుల పట్ల అప్రమత్తంగా ఉండాలని, అనుమానాస్పదంగా వ్యవహరించే వారి కోసం తల్లిదండ్రులకు తెలియజేయాలని, చదువుతో పాటు ఆడపిల్లల భద్రత కూడా ముఖ్యమని పల్నాడు జిల్లా కలెక్టర్ లోతెట్టి శివశంకర్ పేర్కొన్నారు. నర్సరావుపేటలోని భువనచంద్ర టౌన్ హాల్లో బుధవారం జాతీయ బాలికల దినోత్సవ కార్యక్రమం జిల్లా స్త్రీ శిశు అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు. 2 తెలుగు రాష్ట్రాల్లో రికార్డు సృష్టించిన డాక్టర్ అంజిరెడ్డి హాస్పిటల్స్ నర్సరావుపేట. డాక్టర్ అంజిరెడ్డి హాస్పిటల్ నందు పుట్టుకతో మూగ చెవిటి పిల్లలకు ఉచితంగా ఆరోగ్యశ్రీ మరియు సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా కాక్లియర్ ఇంప్లాంట్ సర్జరీలు ఒకేసారి 10 మంది పిల్లలకు సర్జరీ చేసి వారి జీవితాల్లో కొత్త వెలుగులు నింపారు. పుట్టుకతో చెవిటి మూగ పిల్లలకు కాక్లియర్ ఇంప్లాంట్ సర్జరీ ఒక్క డాక్టర్ ఒకేసారి 10 మంది పిల్లలకు సర్జరీ చేయటం మన 2 తెలుగు రాష్ట్రాల్లో రికార్డని డాక్టర్ అంజిరెడ్డి హాస్పిటల్ మేనేజింగ్ డైరెక్టర్, ప్రముఖ రోబోటిక్ సర్జన్ డాక్టర్ లోకిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి గారు తెలిపారు. ఈ రోజు జరిగిన 10 మంది పిల్లలకు సర్జరీలతో కలిపి ప్రముఖ కాక్లియర్ ఇంప్లాంట్ సర్జన్ డాక్టర్ రాజేష్ ఏపూరి గారు 50 సర్జరీలు పూర్తి చేశారు. డాక్టర్ అంజిరెడ్డి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నర్సరావుపేట నందు 13 మందికి కాక్లియర్ ఇంప్లాంట్ సర్జరీస్ అంటే 13 కాక్లియర్ ఇంప్లాంట్ సర్జరీస్ చేయడం జరిగింది. మన ఆంధ్రప్రదేశ్లోనే అదేగాక ఇతర రాష్ట్రాలతో పోలిసినా కూడా ఒకేసారి 13 సర్జరీస్ చేయడం అనేది ఫస్ట్ టైం జరుగుతూ ఉంది. అదేవిధంగా మనకి
రకరకాల ఏరియాల నుంచి మన నరసరావుపేటకి మెడికల్ టూరిజం విధంగా మన రాష్ట్రంలో అన్ని నలుమూలల నుంచి మన ఈరోజు చూసుకుంటే గగన్దీప్ మరియు చక్రధర్ వీళ్ళిద్దరు కూడా ఆదోని నుంచి ఇక్కడికి రావటం జరిగింది. అదేవిధంగా గౌరీశంకర్ వీళ్ళు శ్రీకాకుళం నుంచి, ఆసిఫ్ మార్కాపురం ప్రకాశం జిల్లా నుంచి, అదేవిధంగా అభినవ్ అని చెప్పి తెనాల నుంచి, తర్వాత మన గుంటూరు నుంచి జుబేరు, హర్ష, సంధ్య మరియు విజయవాడ నుంచి మమత, నాగమణికంఠ, కూచినపూడి. సో వీరందరూ కూడా రకరకాల ప్రదేశాల నుంచి మన దగ్గర ఉన్నటువంటి పరికరాలు అయితేనేమి, మన డాక్టర్ రాజేష్ గారు సక్సెస్ఫుల్ సర్జన్గా ఇప్పుడు మనం మొదటగా సంవత్సరం క్రితం ఒక కేసుతో స్టార్ట్ చేసి ఈరోజు 50 కాక్లియర్ ఇంప్లాంట్స్ పూర్తి చేసుకొని ఎటువంటి కాంప్లికేషన్ లేకుండా 100% సక్సెస్తో ఈరోజు మనం డాక్టర్ అంజిరెడ్డి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో ఈ యొక్క కాక్లియర్ ఇంప్లాంట్ ప్రోగ్రామ్ నడపడం జరుగుతూ ఉంది. అదేవిధంగా మనకి సీఎం సహాయ నిధి నుంచి కూడా మనకి ఫండ్స్ రావటం, మన ట్రస్ట్ తరఫున కూడా ఈ పేషెంట్స్కి కొంత సహాయంగా మనం ముందు డబ్బు ఖర్చు పెట్టి వీళ్ళకి సర్జరీస్ చేయడం జరుగుతూ ఉంది. సో 100% సక్సెస్తో నిర్వహించినటువంటి మన కాక్లియర్ ఇంప్లాంట్ సర్జన్ డాక్టర్ రాజేష్ గారికి, వారి బృందం మొత్తానికి కూడా మన అంజిరెడ్డి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాం. అదేవిధంగా మనకి ఈరోజు మీ మీడియా మిత్రులు ఈ సోషల్ మీడియా ద్వారాగా ఈ మన పోస్టులు ఏవైతే వీళ్ళందరికీ చేరినాయో, ఎక్కువ శాతం మంది మన దగ్గరికి ఇక్కడ సర్జరీకి వచ్చిన వాళ్ళు ఈ సోషల్ మీడియాలో చూసి ఇక్కడ జరుగుతూ ఉంది, సక్సెస్ఫుల్గా ఇక్కడ చేస్తున్నారని చెప్పి తెలుసుకొని ఇక్కడికి రావడం జరిగింది. సో మీ అందరూ కూడా ఈ యొక్క మనం చేస్తున్నటువంటి సర్జరీస్ సక్సెస్ని మీ అందరూ కూడా ఈ సోషల్ మీడియా ద్వారాగా అందరికీ చేరవేసి తెలిసే విధంగా చేసినందుకు మీ అందరికి కూడా ప్రతి ఒక్కరికి పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ ముందు ఈ కాక్లియర్ ఇంప్లాంట్ ప్రోగ్రామ్ని మరింతగా ముందుకు తీసుకెళ్లే విధంగా మన హాస్పిటల్లో ఈ కార్యక్రమాన్ని ముందుకి దిగ్విజయంగా తీసుకెళ్తామని చెప్పి ప్రతి ఒక్కరికి తెలియజేస్తా ఉన్నాం. మీకు తెలిసినటువంటి వినికిడి లేని వారికి, పుట్టుకతో చెవిటి మూగా ఉన్న వారికి, ఇంకెవరికైనా ఈ యొక్క సర్జరీస్ అవసరమైనటువంటి వారికి మీ ద్వారా ఈ తెలియజేసేటువంటి ఉద్దేశంతో ఈరోజు మనం ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరుగుతాం. నమస్తే అండి, నేను డాక్టర్ రాజేష్ వేపూరి, ఈఎన్టీ అండ్ కాక్లియర్ ఇంప్లాంట్ సర్జన్, అంజిరెడ్డి హాస్పిటల్స్, నర్సరావుపేట. యాక్చువల్లీ అండి, మనం మామూలుగా ఒక్క కాక్లియర్ ఇంప్లాంట్ చేయడానికి మనం ఎంతో కష్టపడాల్సి వస్తుంది. ఒక్కొక్క సర్జరీ వచ్చేసేసి సుమారు 6 గంటల నుంచి 8 గంటల వరకు తీసుకుంటుంది చాలామందికి వచ్చేసేసి. అంటే 2 సర్జరీలు చేయాలంటే దాదాపు 12 గంటలు అలా తీసుకున్న పెద్ద సర్జన్స్ కూడా చాలామంది ఉండటం జరుగుతుంది. కానీ మనము ఒకేసారి 13 సర్జరీలు చేయటం అనేది వాస్తవం మాట్లాడితే మన ఆంధ్ర తెలంగాణలో ఒక సర్జన్గా చేసిన సర్జరీస్ అండి ఇవన్నీ. ఒక టీమ్ ఆఫ్ సర్జన్స్గా కూడా కాదు, ఒక సర్జను ఇన్ని సర్జరీస్ చేయటం అనేది మన ఆంధ్ర తెలంగాణలో మన అంజిరెడ్డి హాస్పిటల్లోనే ఇది జరగటం జరిగిందండి. నెక్స్ట్ యాక్చువల్లీ 2 రోజుల్లో ఇన్ని సర్జరీలు చేయాలంటే మేము 6 గంటలు 5 గంటలు పట్టే సర్జరీని కూడా 1 గంటలో చేయటం జరిగింది. అది ఇంకొక ఇది. అట్లా చేయలేకపోతే ఇన్ని సర్జరీలు చేయగలిగి ఉండేవాళ్ళం కాదు. మళ్ళీ 3వ పాయింట్, ఇంతమందికి ఒక్కళ్ళకు కూడా ఒక కాంప్లికేషన్ రాలేదండి. అదొక పెద్ద విశేషం. ఎందుకంటే ఇన్ని సర్జరీస్ చేసేటప్పుడు ఇప్పుడు 4 చేసినప్పుడు ఒకళ్ళకో ఇద్దరికో కాంప్లికేషన్స్ రావచ్చు, 10 చేసినప్పుడు ఒక ఇద్దరికో ముగ్గురికో కాంప్లికేషన్ రావచ్చు అని అనుకోవచ్చు. కానీ ఇక్కడ ఎక్కడ చూసినా కానీ మీకు ఒక్క కాంప్లికేషన్ వచ్చిన పిల్ల కానీ పిల్లాడు కానీ లేడు ఇక్కడ. సో అదొక పెద్ద విశేషం మన వైపు నుంచి తీసుకుంటే. ఒక్క కాంప్లికేషన్ లేకుండా నర్సరావుపేట లాంటి ప్లేస్లో ఈవెన్ ఢిల్లీలో చేసినా 10 మందికి ఇద్దరికో ముగ్గురికో కాంప్లికేషన్స్ వస్తాయి. అది నర్సరావుపేటలో మనం ఇంతమందికి చేసి ఒక్క కాంప్లికేషన్ రాలా. 10 మందికి 13 సర్జరీలు చేసాం కానీ ఒక్క కాంప్లికేషన్ రాలేదంటే మనం ఎంత డెడికేటెడ్గా చేస్తున్నాం అనేది దీనికి నిదర్శనం అండి. నెక్స్ట్, సీఎం రిలీఫ్ ఫండ్ గురించి మాట్లాడుకుంటే కనుక సీఎం సహాయ నిధి నుంచి కొంత అమౌంట్ వస్తుందండి. మన అంజిరెడ్డి హాస్పిటల్ ట్రస్ట్ నుంచి డైరెక్ట్గా అమౌంట్ ఒక్కొక్క పిల్లాడికి 60,000 నుంచి 70,000 ఖర్చు పెట్టడం జరుగుతుంది, డైరెక్ట్ అమౌంట్. ఇంకా మాట్లాడితే మెడిసిన్స్ ఇవన్నీ ఫ్రీ చేసుకుంటే దాదాపు 10 లక్షలు ఉన్న ఈ సర్జరీని గవర్నమెంట్ సగం భరిస్తే సగం హాస్పిటల్ ట్రస్ట్ భరిస్తుంది. హాస్పిటలే కానీ ట్రస్టే కానివ్వండి, ఇట్లా భరిస్తేనే మనం ఈ పిల్లల్ని ఇట్లా ఫ్రీగా మనం తీసుకురాగలుగుతాం. ఇక్కడికి వచ్చిన ఏ పిల్లాడు బాగా డబ్బుల్ని మన దగ్గర చేయించుకున్న పిల్లలు కాదు, అందరూ మధ్యతరగతి కంటే తక్కువ ఉన్న వాళ్ళందరికీ మనము ఇంత సహాయం అందించడానికి ముఖ్య కారణమైన మన శ్రీనివాస్ రెడ్డి సార్కి
ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరూ ధన్యవాదాలు తెలపాలండి. ఎందుకంటే సార్ లేకపోతే కనుక ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ప్రోగ్రామ్ నడిచేది కాదు. సర్జన్ ఉండొచ్చు, ఇంకొకళ్ళు ఉండొచ్చు, బట్ హాస్పిటల్ మేనేజ్మెంట్ కనుక అవకాశం ఇవ్వకపోతే, ఎందుకంటే మిగతా వాటి మీద, మిగతా బిజినెస్లే కానివ్వండి, మిగతా వాటి మీదే కానివ్వండి, ఆయనకు వచ్చిన లాభాన్ని ఇటుపక్కకి డైవర్ట్ చేస్తా చారిటీ వైపుకి నడిపించడం అనేది చాలా పెద్ద విషయం అండి. సో దానికి శ్రీనివాస్ రెడ్డి సార్కి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నామండి. నెక్స్ట్ ఉన్న ప్రతి పిల్లాడు సంతోషంగా ఉండటం అనేది వీఆర్ వెరీ హ్యాపీ టు సీ దట్ అండి. నెక్స్ట్ ఇది ఈ సర్జరీస్తో నా 50th సర్జరీ కంప్లీట్ అయిందండి. సో ఇప్పటికీ నా కెరియర్ జర్నీ ఆఫ్ ఈఎన్టీలో 50 సర్జరీస్ అనేవి చేయడం జరిగింది. ఇది నా 50th సర్జరీ అండి. నర్సరావుపేట లాంటి ప్లేస్లో ఇంత మైల్ స్టోన్ అచీవ్ చేయడం అనేది చాలా పెద్ద విషయం అండి. ఎందుకంటే మన మీడియా వాళ్ళు కూడా మనకి ఇచ్చిన, అంటే మనం చేసిన ప్రతిదీ కరెక్ట్గా 1.5 సంవత్సరం క్రితం మనం చేసిన ఒక సర్జరీని బయటికి బాగా ప్రమోట్ చేయడం మూలాన ఈరోజు ఇంతమందికి మనం సహాయం చేయడం జరుగుతుందండి. ఇలానే మీరు మాకు సహాయం చేస్తారని చెప్పేసి, అంటే మీరు మాకు సహాయం చేస్తున్నారు, ఈ పిల్లలకి సహాయం చేస్తారని ఆశిస్తున్నామండి. థ్యాంక్ యూ. మా ఫాదర్ నిజం, ఎవరు కానీ చెప్పిన ప్రతి మాట నిజమే, చెప్పిన అది మాట తక్కువ అవుతుంది. బట్ ఈ అబ్బాయి అంతా బాగుంది సార్, ఇంట్రాక్ట్ కూడా చేసేసారు. ఈ అబ్బాయి ఆల్రెడీ కొద్దిగా స్పీచ్ థెరపీ ఉంది, మాట్లాడుతూ ఉన్నారు. దీని ద్వారా ఇంకా ముందుకు వెళ్తారని కోరుకుంటున్నాను. ముఖ్యంగా శ్రీనివాస్ రెడ్డి గారికి, హాస్పిటల్ యాజమాన్యం, తర్వాత ఈఎన్టీ సర్జన్ రాజేష్ వేపూరి గారు, తర్వాత పాత్రికేయులందరూ కూడా నమస్కారం తెలుపుకుంటూ, ఈరోజు నేను మార్కాపురం నుండి వచ్చానండి. మార్కాపురం నుంచి నా కొడుకు పేరు ఆసిఫ్, సయ్యద్ ఆసిఫ్. మా బాబుకి 3 సంవత్సరాలప్పుడు మాటల్లో రావట్లేదు. నేను అప్పుడు కనుక్కొని తర్వాత ఎవరు కూడా సజెషన్స్ తెలియక హైదరాబాదు, ఢిల్లీ అన్ని నగరాలు కూడా తిరిగి చక్కగా సోషల్ మీడియా ద్వారా తెలుసుకుని ఇక్కడికి వచ్చాను. అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా గుంటూరులో కానీ విజయవాడలో కానీ ఎక్కడ కూడా మాకు సజెషన్స్ ఎవరు ఇవ్వలేదు. ఒకరోజు ఓపీకి సార్ దగ్గరికి వచ్చాము. సార్ మాకు ఎంతో చెప్పి దాని గురించి అర్థమయ్యేటట్టు చెప్పి చక్కగా వివరించి, మీకు భయం లేదు నేను చేస్తానని చెప్పి, లాస్ట్ రోజు వరకు కూడా నాకు చాలా భయం వేసింది. పైపెచ్చు మా బాబుకు నవంబర్ 26వ తారీఖు ఒక సర్జరీ అయిపోయింది. మళ్ళీ నిన్న 19వ తారీఖు ఒకటి అయిపోయింది. ఈరోజు చాలా చక్కగా అందరూ కూడా, ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ కూడా, పిల్లలు కూడా చాలా చక్కగా హ్యాపీగా చేసుకున్నారు. తల్లిదండ్రులు అందరూ కూడా చాలా చక్కగా ఉన్నారు. మా పిల్లలకు మాకు పునర్జన్మ ఇచ్చినట్టే డాక్టర్ గారు. ఈ విధంగా చూసుకుంటే ఎక్కడ కూడా పిల్లలకు ఎలాంటి ప్రాబ్లం లేకుండా డాక్టర్ గారు 3 రోజులు నాకు తెలిసి నిద్ర లేదు, ఏం లేదు. వాళ్ళ నేతృత్వంలో అందరూ కూడా, స్టాఫ్ అందరూ కూడా చక్కగా ఉండి ఆ 3 రోజులు ఉదయాన్నే 5 గంటలకు లేచి ఎంతో శ్రద్ధగా పిల్లల మీద మమకారం అలాంటిదో మరి లేచి ఉదయాన్నే నుంచి స్టార్ట్ చేసి రాత్రి 12 గంటల వరకు కూడా సర్జరీలు చేస్తానన్నాడు. 13 మందికి చేశారండి మొత్తం కూడా. ఎవ్వరికి ఒక్క కాంప్లికేషన్ కూడా ఎక్కడ కూడా ప్రాబ్లం రాకుండా ఈరోజు చాలా సక్సెస్ఫుల్గా రన్ చేశారు, చాలా చక్కగా చేశారు. అదేవిధంగా ఈ సోషల్ మీడియా ద్వారా తెలిసిన ప్రతి ఒక్కరు కూడా ఈ అందరు రావడం, ఇప్పటి నుంచి ఇంకా ఓపీలు వస్తున్నాయి వీళ్ళకు, ఇక్కడ వస్తున్నారు డాక్టర్ల దగ్గరికి. అందరూ కూడా హ్యాపీగా ఉన్నారండి, ఇబ్బంది ఏం లేదు. ఇంకా ఈ విధంగా ఈరోజు చాలా అందరం సంతోషంగా ఉన్నాం. రేపు ఎల్లుండి ఇంకా మేము అందరం కూడా డిశ్చార్జ్ వెళ్ళిపోతాము. మా బాబు సయ్యద్ ఆసిఫ్ అండి, ఎక్కడ లేదు. అలాగే ఎవరు కూడా తల్లిదండ్రులు కూడా ఏదైనా డౌట్లు ఉన్నా కానీ మీరు డైరెక్ట్గా ఇక్కడికి వచ్చి హాస్పిటల్కి వచ్చి యాజమాన్యంతో కలిసి డాక్టర్ గారితో కలిసి మాట్లాడి వాళ్ళకి సలహా సూచనలు తీసుకొని సర్జరీ చేసుకోండి. ఈ అవకాశం ఇచ్చిన డాక్టర్ రాజేష్ వేపూరి గారికి మరి పోతే చైర్మన్ గారికి అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు. హాస్పిటల్కి ఒక పోటీ పునర్జన్మ ఇచ్చినట్లయితే నా పేరు నాగేష్ అండి. నేను కర్నూలు జిల్లా ఆదోని నుంచి వచ్చానండి. ఒక వాట్సాప్ మెసేజ్ ద్వారా ఇక్కడ దాకా వచ్చాను. నేను తిరిగాను హైదరాబాద్, బెంగళూరు, అక్కడంతా తిరిగాను. బాబుకి పుట్టుకను చెవుడు తెలియదు, 5 years తర్వాత తెలిసింది. ఇక్కడికి వచ్చిన తర్వాత వెంకట్ సార్ ఫోన్ నెంబర్ ఇచ్చారు, సార్ని కలవాలని చెప్పారు. వెంటనే కలిసిన తర్వాత ఇమీడియట్గా నువ్వు బాబుకి వస్తాయి, నువ్వు ఎక్కువ ఆలోచించేది, ఖచ్చితంగా మాటలు వస్తాయి, మీరు ట్రైనప్ ఇవ్వాలి, బాబు చాలా షార్ప్గా ఉన్నాడని చెప్పారు. 4వ తేదీ నుంచి 19th వరకు మాకు ప్రాసెస్ అంతా చెప్పారు, పేపర్ వర్క్ అంతా చేయించాము. కానీ ఆపరేషన్ అయిన వరకు ఇంకా లబ్డబ్గానే ఉండదు గుండె, కానీ అది ఫ్రీడమ్గా అయిపోయింది. ఆపరేషన్ అంతా చాలా సక్సెస్గా అయింది. 13 మందికి ఆపరేషన్ జరిగింది. ఈ ఆపరేషన్ వల్ల ప్రతి ఒక్కరికి చాలా అందరూ సంతోషంగా ఉన్నారు, ప్రతి ఒక్కరు. ఇంకా మీకు ఎవరికైనా తెలిస్తే ఇన్ఫర్మేషన్ చేస్తే ఖచ్చితంగా ఈ హాస్పిటల్ సపోర్ట్ ఉంటుందని దేవుని ప్రార్థిస్తున్నాను.
రొంపిచెర్ల గ్రామంలో మండల పరిషత్ కార్యాలయంలో ఆర్ధమాంధ్ర మండల స్థాయి ఆటల పోటీలలో గెలుపొందిన క్రీడాకారులకు ఎంపీపీ గడ్డం బాలనాగమ్మ వెంకట్రావు చేతుల మీదుగా నగదు బహుకరణ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ మత్సుబాబు, గ్రామ సర్పంచ్ పడాల చక్రారెడ్డి, వ్యాయామ ఉపాధ్యాయులు పాల్గొన్నారు. ఇక్కడికి వచ్చేసినటువంటి విజేతలకు, అదేవిధంగా ఈ కార్యక్రమానికి ఎంతో సహాయక సహకారం అందించి విజయవంతం చేసినటువంటి పెద్దలు ఎంపీపీ గారు గడ్డం బాలనాగమ్మ వెంకట్రావు గారికి, అదేవిధంగా పెద్దలు సర్పంచ్ గారు, రొంపిచెర్ల సర్పంచ్ గారు పడాల చక్రారెడ్డి గారికి, అదేవిధంగా మాస్టర్ గారికి, స్పాన్సర్ చేసినటువంటి మాస్టర్ గారికి, అదేవిధంగా పీడీ గారు శైలజ మాస్టర్ గారికి అందరికి కూడా నా హృదయపూర్వకమైనటువంటి అభినందనలు తెలియజేస్తున్నాను. మీరు చాలా పోరాట పడిమతో గత నెల రోజులుగా సచివాలయ స్థాయిలోనూ అదేవిధంగా మండల స్థాయిలో కూడా మన మండలంలో విజయవంతంగా ఆడుదాం ఆంధ్ర కింద ఆటలు నిర్వహించడానికి మీరందరూ కూడా దోహదపడ్డారు. అందుకే మనం ఈనాడు విజయవంతంగా మన రొంపిచెర్ల మండలంలో విజయవంతంగా ఈ క్రీడలు ముగించుకోవడం జరిగింది మండల స్థాయిలో. ఇప్పుడు మన ఇక్కడ గెలిచినటువంటి టీమ్స్ అన్ని కూడా నియోజకవర్గ స్థాయిలో, అంటే నర్సరావుపేట నియోజకవర్గ స్థాయిలో ఆడాల్సిన అవసరం ఉన్నది కనుక ఫైనల్గా టీమ్స్ అన్నింటినీ కూడా మనం నియోజకవర్గ స్థాయికి పంపించాల్సి ఉంది. కనుక మీరు అక్కడ కూడా మంచి పోరాట పటిమతో ఆడి మన మండలానికి మంచి ప్రైజ్ మనీ తీసుకొస్తారని, మీ యొక్క గ్రామానికి కూడా మంచి పేరు ప్రఖ్యాతిని తీసుకురావాల్సింది కోరుతున్నాం. పీడీ గారు వారి బృందం చాలా సహకరించారు మనకు. ఈ యొక్క మ్యాచెస్ ఈ విధంగా జరిగినాయి అంటే వాళ్ళు చేసినటువంటి కృషే. ఎన్నో ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా, ఎన్నో బాలారిష్టాలు ఉన్నప్పటికీ కూడా వాటన్నింటినీ కూడా అధిగమించుకుంటూ ఉన్నటువంటి సౌకర్యాలు, ఉన్నటువంటి వనరులని మనం సద్వినియోగం చేసుకుంటూ ఈనాడు సచివాలయ స్థాయిలో, అదేవిధంగా మండల స్థాయిలో కూడా చేపట్టినటువంటి నాడు నేడు ఆడుదా ఆంధ్ర కార్యక్రమాన్ని ఆంధ్రప్రదేశ్లో ప్రతిష్టాత్మకంగా చేపట్టడం జరిగింది. గ్రామ స్థాయి నుంచి ఈరోజు మండల స్థాయికి గెలిచి రావటం జరిగింది. మండల స్థాయిలోనే కాదు, నియోజకవర్గ స్థాయితో పాటు రాష్ట్ర స్థాయిలో కూడా మీరు మంచిగా ఆడి మన ప్రాంతానికి, మన నియోజకవర్గానికి, మన ప్రభుత్వానికి మంచి పేరు తీసుకొస్తారని, చదువుతో పాటు క్రీడల్లో కూడా మీరు ముందుండాలని మన రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టడం జరిగింది. ఆ కళలు సాకారం అయ్యేలాగా మన మండలంలో మీరు ఉన్నత స్థాయికి ఎదగాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. నర్సరావుపేట నియోజకవర్గంలోని వ్యాపారస్తులకు మనవి. రిజర్వ్ బ్యాంక్ వారి అనుమతితో 10 రూపాయల కాయిన్స్ చెల్లుబాటులో ఉన్నవి. ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి. ఘనంగా జాతీయ బాలికల దినోత్సవ కార్యక్రమం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వి న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.